కానీ డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి మరియు దానికి సంబంధించిన సంస్థల విషయంలో చాలా కటువుగా ఉంటారు. దానిలోంచి అమెరికాని చాలాసార్లు విత్డ్రా కూడా చేశారనమాట. ఉదాహరణకి యునెస్కో కావచ్చు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కావచ్చు, దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి కూడా ఆయన చాలా కటువుగా వ్యవహరించారు. జనవరి నుంచి ఎప్పుడైతే ఆయన అమెరికా అధ్యక్షుడయ్యారో ఐక్యరాజ్య సమితికి చెల్లించాల్సిన యాన్యువల్ కంట్రిబ్యూషన్స్ కూడా ఆయన ఇవ్వట్లేదన్నమాట. అమెరికా ఏరియాస్ అన్ని కూడా ఐక్యరాజ్య సమితిలో పెరిగిపోతున్నాయి. అమెరికా ఐక్యరాజ్య సమితికి ఏవైతే రెగ్యులర్గా కంట్రిబ్యూట్ చేస్తుందో అవి కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు నిన్న స్పీచ్లో ఏదైతే యుఎన్ జనరల్ అసెంబ్లీ అని స్పీచ్ ఇచ్చారో క్లైమేట్ చేంజ్ యాక్షన్ సంబంధించి అసలు గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా చెత్త కాన్సెప్ట్, ఆ విషయంలో నేను అస్సలు తలదోర్చును, అలాంటి విషయం నేను పట్టించుకోనని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా చెప్పారనమాట. చైనాని, ఇండియాని డొనాల్డ్ ట్రంప్ మళ్ళా ఐక్యరాజ్య సమితి వేదికగా ఆడిపోసుకున్నారు. ముఖ్యంగా చైనా, ఇండియా వల్లే రష్యా, ఉక్రెయిన్ వారికి డబ్బులు దొరుకుతున్నాయి. రష్యా దగ్గర నుంచి చైనా, ఇండియా ఆయిల్ కొనుక్కుంటున్నారు కాబట్టే బోల్డంత డబ్బులు రష్యాకు వస్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మళ్ళా ఇండియా పైన నిప్పులు చెరిగారు. మొత్తానికి ఐక్యరాజ్య సమితి చేతగాని సమితి అయిపోయిందని, ఐక్యరాజ్య సమితి సాధించింది ఏమీ లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లోనే చెప్పారు. ఇమిగ్రేషన్ విషయంలో నా పాలసీస్ చూసి మీరు అందరూ నేర్చుకోవాలి. నేను ఎంత జాగ్రత్తగా ఇమిగ్రేషన్ కంట్రోల్ చేస్తున్నానో ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ఇమిగ్రేషన్స్ వల్లే ప్రపంచానికి నష్టం వస్తుంది కాబట్టి ఇమిగ్రేషన్స్ ఆపాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.